హలో అండి. వెల్కమ్ టు సరిత వరల్డ్. ఏంటా వంట కాకుండా ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదొచ్చి మేముండే ఫామ్ పక్కన ఉన్న మిర్చి తోట అండి. పండు మిర్చి మనం మిర్చి కారం పొడి వాడతాం కదా! అవి వేస్తారనమాట. ఈరోజు వాళ్ళు కోస్తున్నారు. సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి వీడియో చేశాను. ఇది మా ఊర్లో అయితే మిర్చి తోటలనేవి అస్సలు ఉండవు. మా చుట్టుపక్కల ఉంటాయి కానీ అది కూడా చాలా దూరంలో ఉంటాయి. నాకు పొలం పనులు రాకపోవడం వలన నేను ఎప్పుడూ వెళ్ళే ఛాన్స్ అనేది నాకు రాలేదు. అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి పక్కనే కదా చూద్దాం అలాగే అని చెప్పి వెళ్ళాను. వీళ్ళు మిర్చి తోటలోనే ఒక సైడ్‌లో ఇలా కూరగాయలు ఆర్గానిక్‌గా పండించుకుంటున్నారు. ఇది వంకాయి, టమాటా, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ ఈ 4 రకాలుగా ఆర్గానిక్‌గా ఇలా పండించుకొని తినడం కూడా చాలా అదృష్టం ఉండాలి. అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటారు. నిజంగా అండి. ఇదొచ్చి మేముండే ఫామ్ అక్కడి నుంచి నేనిప్పుడు వచ్చాను. ఇవొచ్చి మిర్చి తోటలు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి చెట్లు ఎలా ఉన్నాయో. ఈసారి అందరికీ తెలిసిన విషయమే కదా! వర్షాలనేవి చాలా తక్కువ పడినాయి. రైతులకైతే చాలా చాలా నష్టం అని నాకనిపిచ్చింది. ఎందుకంటే మామూలుగా ఈ చెట్లు కొంచెం ఎప్పుడు పెద్దగా ఉంటాయంట. ఈసారి ఏంటంటే చాలా తక్కువ హైట్ ఉన్నాయంట. కాయలు కూడా చాలా తక్కువ వచ్చాయన్నారు. మా ఊర్లో కూడా చాలా పొలాలైతే నష్టం వచ్చాయండి మాది కూడా. ఎందుకంటే కాలం వదలలేదు, పైగా వర్షాలు రాలేదు. దానివలన ప్లస్ లాస్ట్ మూమెంట్‌లో వర్షాలు పొలాలు కోతకొచ్చిన టైంలో మంచిగా వస్తాయి అనుకున్న టైంలో గాలులు, వర్షం వచ్చి మొత్తం పడిపోయి పంటలు చాలా లాస్ వచ్చాయి. మీ ఏరియాలో కూడా అలాగే వస్తే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే చాలామందికి ఎంతమందికి నష్టం వచ్చిందనేది అర్థమవుతుంది. చూడండి మిర్చి వచ్చి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంచుమించు నా చెయ్యి పొడుగున్నాయి. పైగా నేను ఫస్ట్ టైం మిర్చి తోట చూస్తున్నాను కాబట్టి నాకైతే ఇవి చాలా ఎక్కువ మిర్చి ఉన్నాయనిపించింది. కానీ వాళ్ళని అడిగితేనేమో చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి చాలా తక్కువ వచ్చింది కాపు. చెట్లు కూడా చిన్నగా ఉన్నాయన్నారు. చిన్నగా ఉన్నా కూడా చెట్లు కాయలైతే నాకైతే బాగా అనిపించాయి. పైగా ఈరోజు నేను ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలుసుకున్నాను. ఏంటంటే చెట్లలో కూడా మెయిల్, ఫీమేల్ ఉన్నాయని చెప్పి ఈ మిర్చి చెట్లలో. ఇదొచ్చి మెయిల్ చెట్టు అంట, సారీ మగ చెట్టు. ఫ్లవర్స్‌లో ఉంటాయని తెలుసు కానీ మామూలుగా అంటే చెట్టుకొచ్చిన ఫ్లవర్‌లోనే మేల్, ఫీమేల్ ఫ్లవర్ తెలుసు కానీ నాకు చెట్టే ఇలా ఉంటుందని తెలీదు. దీని ఫ్లవర్ వచ్చి లోపల మనకి మామూలుగా అయితే కొంచెం మిర్చి వస్తుంది. దీనికి అలా లేదు. ఇది చూడండి చూపించే విధంగా ఇలా వచ్చి ఎండిపోయి రాలిపోతాయంట. 1, 2 కాయలు వస్తే వస్తాయని అన్నారు. ఇదిగో చూపించేది ఒక కాయ. నాకు 2 కాయలు కనిపించాయి అంతే ఇంత చెట్టుకి. మనుషుల్లోనే అనుకున్నాను. చెట్టు హైట్‌లో కూడా చాలా తేడా ఉందండి. ఫీమేల్ చెట్టు వచ్చి ఇంత ఉంది, మేల్ చెట్టు వచ్చి ఇంత పెద్దగా ఉంది. మనుషులే అమ్మాయిలు హైట్ ఇలా ఉంటారనుకున్నాను కానీ చెట్లు కూడా ఉంటాయని నాకు ఈరోజే అర్థమైంది. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి ఇలా అన్నానని. చూడండి చెట్టుకి వచ్చి ఎంత బాగా వచ్చాయో కాయలు. ఈ చెట్టు వచ్చి కొంచెం మోకాలు హైట్‌కి కొంచెం తక్కువే ఉంది కానీ కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఎర్రగా, పచ్చగా అసలు చాలా బాగుంది చూడ్డానికైతే. నాకు చాలా కలర్‌ఫుల్‌గా చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం బాగా పండి బాగా ఉండుంటే ఒకవేళ ఇంకా బాగుండేదేమో. అది నేను మిస్ అయ్యానేమో అనిపించింది. వీళ్ళందరూ మిర్చి కోయడానికి వచ్చారు ఈరోజు. వాళ్ళు కోస్తున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైడ్ నుంచి మనం వీడియో తీసేసాము. అవి కోసిన మిర్చి అన్నీ తీసుకొచ్చి ఇలా ఒక దగ్గర కుప్పలుగా పోస్తున్నారు. చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో. ఒక దగ్గర కొంచెం ఇలా ప్లేస్‌నంతా ఇలా నీట్‌గా చేసి దాంట్లో ఇలా కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు. ఇలా పోసిన వీటిని ఒక 2, 3 రోజులున్న తర్వాత ఫ్లాట్‌గా అని వీటిని ఎండబెట్టి అప్పుడు అమ్ముతారంట. అప్పుడు రేటు మార్కెట్‌లో ఉంటుందంట. ఏదో పాట ఉంటుంది కదా, ఎర్రగా మిర్చీల మధ్యలో 'సఖి' సినిమాలో. నాకైతే అదే గుర్తొచ్చింది ఇవి చూసినప్పుడు. బాగుంది. ఇంకా ఆరబెట్టినప్పుడు వీలైతే వెళ్తాను, లేకపోతే లేదు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇవన్నీ ఆరబెట్టిన తర్వాత అమ్ముతారు ఇంత ప్లేస్లో. టోటల్గా తోట వచ్చి ఇలా ఉందండి. ఇప్పుడు నేను 3కి తీస్తున్నాను, అంటే మధ్యాహ్నం 3:00 తీస్తున్నాను ఈ వీడియో. చూడండి మంచు మా దగ్గర ఎంత ఉందో. మీ దగ్గర కూడా చలి ఇలాగే ఉందా? మా దగ్గర అయితే మేము చచ్చిపోతున్నాం చలికైతే. చూడండి ఇంకా కొంచెం దూరంలో అలా కనిపిస్తుంది కానీ వీడియోలో మామూలుగానైతే దగ్గరగానే ఎంత మంచు కనిపిస్తుంది. 1:00 కూడా ఇలాగే అనిపిస్తుంది చలి. పైగా ఈ 2 డేస్ నుంచి అయితే మరీ ఎక్కువ చలి అయిపోయింది. చూపించేది అక్కడ ఉంది కదా, అక్కడ మేము ఉండేది ఫామ్ కనిపిస్తుంది కదా, అక్కడ మేము ఉండేది. అక్కడి నుంచి వచ్చాను. అక్కడి నుంచి అంటే చూడడానికి అక్కడి నుంచి ఉంది కానీ
పక్కనే ఉంది. మొత్తం తోట ఇలా ఉంది. ఈ తోట అంతా ఇలా తీసాను, తప్పుగా ఎవరు అనుకోకండి దీనికి కూడా వీడియో తీయాలా అని. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఒకవేళ మీకు బాగా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.